హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మిన్ వ్లాగ్. ఇది వచ్చేసి చిక్కిని మార్నింగ్ స్కూల్కి తీసుకొచ్చాను. ఇప్పుడైతే దసరా హాలిడేస్, కాకపోతే పాపకి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ సంబంధించి క్లాస్ అయితే ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 12 దాకా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే పాపని తీసుకొచ్చాను. ఇక్కడ స్కూల్ దగ్గర పిల్లలు అయితే ఎవరు రాలేదు ఇంకా. అందుకని చెప్పేసి అయితే నేను తనతో కాసేపు కూర్చోన్నాను. ఎలా కూర్చోన్నా అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. ఈ కనిపిస్తుంది కదా ఈ రూమ్స్, ఇక్కడే మేము చదువుకుంది. అంటే స్కూల్ చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇంకా మిగతా రూమ్స్ అయితే ఇవి. ఇక్కడ ఏంటంటే అప్పట్లో పాత ఉండేవన్నీ తీసేసి కొత్తగా ఇట్లయితే బిల్డింగ్ కట్టారు. ఎదురుగా అంటే డయాస్కి ఎదురుగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది, అవైతే మారలేదు, మిగతా అంతా చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి అనుకున్నా. చదువుకునే విషయాన్ని ఒక ఫ్లోలో వచ్చేసి చెప్దాం అనుకున్నా, కానీ చెప్తుంటే రోడ్ సైడ్ అంటే మెయిన్ రోడ్ అనమాట, రోడ్స్ నుంచి కొద్దిగా సౌండ్లు అలా వస్తున్నాయి. ఇంకా నేను చెప్పిందంతా మీకైతే క్లియర్గా వినిపించింది. మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకు చాలా సంతోషం అయితే అనిపించింది. అంటే నేను చదువుకుంది ఇక్కడే, అలాగే మా పాపని చిన్న పాపని కూడా ఇక్కడే జాయిన్ చేశాము. ఏంటంటే ఫస్ట్ అయితే ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు, కానీ కరోనా టైంలో మేము గవర్నమెంట్ స్కూల్లో మా ఊర్లో జాయిన్ చేసాం పాప వాళ్ళని. ఇంకా అప్పటి నుంచి అలా కంటిన్యూ అయిపోయి హై స్కూల్కి అయితే కొద్దిగా దూరం, అంటే మా ఊరు నుంచి 4 నుంచి 4.5 కిలోమీటర్స్ వస్తుంది అనమాట స్కూల్. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ జాయిన్ చేసి ఇంకా పాపని రోజు అప్ అండ్ డౌన్ అనమాట, తీసుకుపోవడం తీసుకురా అలా ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు అయితే అవన్నీ అలా ఏం లేదు. మేమే రోడ్డు మీద నడుచుకుంటూ రావాలి, వెహికల్స్గా ఉండేవి కాదు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత కొద్ది రోజుల తర్వాత పిల్లలు అలా నడుచుకుంటూ వెళ్తాం, పేరెంట్స్ అందరు కలిసి ఇంకా వాళ్ళకి సైకిల్ అలా తీస్తే ఎలా కలిసి వెళ్ళొస్తారని చెప్పేసి అనుకొని సైకిల్ అలా తీసేయడం, అలా రోజు సైకిల్ వేసుకొని రావడం అలా ఉండేది. ఇవైతే సార్ వాళ్ళ రూమ్లు, హెచ్ఎం సార్వి, అలాగే సార్ వాళ్ళవి. ఇక్కడ మేడం పక్కన ఉంది కదా చిన్న బిల్డింగ్, ఇది మేడం వాళ్ళ రూమ్స్ అనమాట. ఇవైతే ఏం చేంజ్ అవ్వలేదు. మిగతా చూసుకున్నట్టయితే ఈ కొత్తవి ఈ బిల్డింగ్స్ అన్నీ. మేము వచ్చేసి 10th క్లాస్ బ్యాచ్ వచ్చేసి 2011-12 బ్యాచ్ అనమాట మాది. ఇంకా ఆ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోవడం, తర్వాత పిల్లలు పుట్టడం, మా పాపను కూడా ఇదే స్కూల్లో జాయిన్ చేయడం, ఇలా ఉందన్నమాట. మా చిక్కి అయితే ఏదో రాస్తూ ఉంది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను ఇంతసేపు ఉండేదాన్ని కాదు, కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరు, పిల్లలు ఎవరు రాలేదని చెప్పేసి అలా కాసేపు ఉన్నాను. ఈ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను, ఇది మీతో షేర్ చేయాలనిపించింది. మీకు మీ చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయా, మీకు ఎలా అనిపించాయో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా చిక్కి వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది, అలా ఒక్కొక్కరు వస్తున్నారు.